నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారున్నారు. మరి ఆయనతో మాట్లాడి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో క్వెషన్స్‌ని మనం క్లారిటీ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. నమస్తేమ్మా. సార్ యాక్చువల్‌గా నిర్మాత సింగనమల రమేష్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నటించిన 'కొమరం పులి' కావచ్చు, మహేష్ బాబు గారు నటించిన 'కలేజా' కావచ్చు, నాకు నష్టం వచ్చింది. కనీసం ఆ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళు కూడా ఎవరు వచ్చి నాతో మాట్లాడలేదు. ఈ భూమి కబ్జాలు అవి ఇవి అంటూ మొత్తం అన్నిటిని కలిపి మిక్స్‌డ్‌గా మాట్లాడారాయన. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్‌ని కూడా కొంచెం మనోభావాలు దెబ్బతీసాయని అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు సింగనమల రమేష్ బాబు గారు పెద్ద ఫైనాన్సరు, బిగ్ షాట్. ఆయన 2 సినిమాలు ఒకటేసారి స్టార్ట్ చేశాడు అప్పట్లో. ఆ 2 సినిమాలకి ఎవరో వైజయంతి రెడ్డి గారు ఏదో ఫైనాన్స్ పెట్టారని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళు కూడా కేసు ఏదో కేసు పెట్టారు. సివిల్ కేసు ఏదో డిస్ప్యూట్ అవుతుంది. ఇంకొక కేసు వచ్చి వాళ్ళ మీద ఏదో కబ్జా అయింది, వాళ్ళకి ఏదో గొడవ నడుస్తూ కబ్జా కేసు ఏదో పెట్టారు. ఆ కేసు నిన్న కింద కోర్టులో కొట్టేశారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారు. సిఐడి వాళ్ళు పెట్టారు. సిఐడి వాళ్ళు పెట్టారు. అది సిఐడి వాళ్ళది. ఆ కేసు భాను కిరణ్ మీద ఆయన మీద పెట్టారంట. ఆ పెట్టిన కేసుని ఇప్పుడు అప్పీల్కి వెళ్తున్నారు. ఆ కేసు కింద కోర్టులో కొట్టేశారు. ఎవిడెన్స్ సాక్ష్యాధారాలు లేవు అని. అయితే అది హైకోర్టుకి వెళ్తున్నారు. ఆ కేసు కోసం పెట్టాడు ఆయన, లేకపోతే 100 కోట్ల రూపాయలు పెట్టాను, 100 కోట్లు నష్టపోయాను అన్నాడు. ఆ 100 కోట్లు నష్టపోయిన వాళ్ళు ఏమంటారంటే, వైజయంతి రెడ్డి గారు వాళ్ళు ఏమంటారంటే, ఆ 20 కోట్లు మా డబ్బుతోనే సినిమా తీశాడు, మేమే ఇచ్చాం డబ్బు అని వాళ్ళు అంటారు. వైట్ అమౌంట్ ఇచ్చాం, మేము అదే సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసాం, కేసు రన్ చేస్తున్నాం, మాకు అదేమీ ఇబ్బంది లేదు అనేది వాళ్ళేదో వాదన. ఓకే, ఇది ఇక్కడ సింగనమల రమేష్ గారు ఇప్పుడు ఇది సందర్భం కాదు. మహేష్ బాబుతో సినిమా తీసి నష్టపోయాను, పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి నష్టపోయాను, నన్ను ఎవరో పరామర్శించారు. ఆ సినిమాని రిలీజ్ చేసిన వాళ్ళు సి కళ్యాణ్ గారు. ఆ సినిమాకి మీరు వదిలేస్తే ఇన్వెస్ట్ చేసింది సి కళ్యాణ్ గారు అంటున్నారు. మరి అది ఎంతో తెలియదు. ఎందుకంటే మీరు అది కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉంటే సి కళ్యాణ్ గారు పెట్టారు అని అంటున్నారు. బయట సినిమాని రిలీజ్ చేసేది, బిజినెస్ చేసిందంతా ఆయనే. కనుక అది ఏదైనా ఇంటర్నల్గా ఉంటూ మాట్లాడుకోవాలి, కానీ ఇలాగ మైక్ ముందు వచ్చేది ఎప్పుడో అయిపోయేది. దాదాపు 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో. రెండో విషయం, వెరీ గుడ్ మూవీ. 'కలేజా' అనేది చాలా మంచి సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా, మంచి సినిమా. అలాంటి సినిమా మరి ఎందుకు ఆడలేదు, ఏం చేయలేదంటే అది ప్రొడ్యూసరు తప్పు చేశాడా, డైరెక్టర్ తప్పు చేశాడా ఒకటి. రెండోది, ఆయన ఇంకో మాట ఏమంటున్నాడంటే, ఇక్కడ డైరెక్ట్ 6 నెలల్లో తీయాల్సిన సినిమాలు 3 సంవత్సరాలు తీశారు ఇద్దరు డైరెక్టర్లు అంటున్నారు. అంటే ఆయన సూర్య గారిని చెప్తున్నాడు, ప్లస్ ఆయన్ని కూడా చెప్తున్నాడు, ఎవరిని, విక్రమ్ గారిని కూడా చెప్తున్నాడు. కనుక హీరోల గారిని కూడా చెప్తున్నారు, ముగ్గురిని. అయితే ఇవన్నీ మీరు ఇంటర్నల్గా అప్పుడు ఏం జరిగిందో 14 సంవత్సరాల తర్వాత మరి మాట్లాడడం అనేది, మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయలేదు కదా. మీరు ఎప్పుడో అది కోర్టు కేసు అయింది, మీరు 14 సంవత్సరాలు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో. ఆ కేసు కోసం మాట్లాడారు. కానీ ఈ విధంగా వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు బయట రూమర్ ఏంటంటే ఆ డబ్బు వెళ్ద కాదు, ఈయన మొత్తం జనాలదే దండేశాడు, మొత్తం జనాలకు 200 కేసులు ఉన్నాయి ఈయన మీద, మొత్తం టోటల్గా ఇంటర్నల్గా చాలామందికి ఈయన డబ్బులు ఇవ్వాలి, ఈమె చాలా ఇవి ఉన్నాయి, మాకు కూడా ఇవ్వాలి అనేది వాళ్ళ వాదన. ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళకి తెలుసు, ఇంటర్నల్ ఉంటుంది. యాజ్ పర్ లా, యాజ్ లీగల్ వాళ్ళు ఏదో ప్రొసీడ్ అవుతూ ఉంటున్నారు, మీరు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ కేసు మీరు ఒకటిసారి కేసు పెట్టింది అది వేరు. పవన్ కళ్యాణ్ గారి మీద, మహేష్ బాబు గారి మీద మాట్లాడడం కరెక్ట్ కాదేమో అది నేనండి. సార్ మరి ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని అంటుంటే, ఇప్పుడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని అనడం వల్లగా ఇప్పుడు అభిమానుల్లో కూడా కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. మరి అటువంటి మాటలు ఎందుకు మాట్లాడారని అనుకోవచ్చు? అదే అంటున్నాను. ఇప్పుడు మాట్లాడే మాటలు కావయి, 14 సంవత్సరాల తర్వాత మాట్లాడే మాటలు కావు. మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని అడిగారా, లేకపోతే మీరు త్రివిక్రమ్ గారిని అడిగారా, లేకపోతే మీరు ఏమైనా జస్టిస్ సూర్య గారిని అడిగారా? మీరు పెద్ద ఫైనాన్సర్, పెద్ద నిర్మాత, మీ పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, నాకు తెలుసు బాగానే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాట్లాడే సందర్భంగా కేసు కోసం అంటే కేసు కోసం మాట్లాడాలి. ఈ విధంగా విమర్శలు చేసి, అది కూడా ఛాంబర్లో విమర్శలు చేయడం తగదు. ఛాంబర్లో విమర్శలు చేయడం అనేది తగదు. మరి ఛాంబర్ విమర్శలు చూస్తే ఎందుకు ఊరుకుంది, ఎందుకు మాట్లాడకుండా ఊరుకుంది, మరి ఏం లాలోజీ పడ్డారో నాకు అర్థం కావట్లే. ఛాంబర్ వాళ్ళు కూడా, దాము కూడా ఇమ్మీడియట్లీ వెరీ సీరియస్గా తీసుకోవాలా, మరి ఎందుకు దాము అసలు పట్టించుకోవట్లేదు అనేది కూడా నాకు అర్థం కావట్లే. ఛాంబర్లో క్రమశిక్షణ తగ్గిపోయింది.